ఇక్కడొచ్చిన మీ అందరికీ, ఇక్కడికి రాని ఇంకొంతమందికి, ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు. మా నాన్నగారితో చెప్పాను, నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు, కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం. ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు. మీ అందరి ప్రేమ పొందాను, మీ అందరి వాత్సల్యం పొందాను, మీ అందరి అభిమానం పొందాను. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకంటే నాకు ఏమీ అక్కర్లేదు. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఇంకొకసారి ఈ 25 సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు, నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదాభివందనం. దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను. ఒక్కడనే వెళ్ళను, మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము. ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే. ఒక చిన్న విజ్ఞప్తి, సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేశాం. సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఆ ట్విస్ట్లని మాత్రం